ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు సముద్ర ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు వారు ఒక నావను తీసుకొని అది రాత్రికాల సమయం సముద్ర ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏమైందో ఏమో కానీ ఒక్కసారి ఆ రాత్రికాల సమయమునందు గాలి రావడం ప్రారంభించబడింది. అలాగే చిన్న చిన్న వర్షం రావడం ప్రారంభించబడింది. ఆ గాలి కాస్త పెద్దగా మారింది, భీకరముగా మారింది. భయంకరంగా గాలి వస్తుంది, అలాగే వర్షం కూడా భయంకరంగా పడుతుంది. ఈ వర్షము ఈ గాలి కాస్త తుఫానుగా మారింది. ఆ తుఫాను వలన యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు ప్రయాణం చేస్తున్న నావ అటు ఇటు కొత్తపడుతూ ఉంది. శిష్యులు భయపడి బోధకుడా మేమందరం నశించిపోతున్నామని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని లేపినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త కనుక ఈ గాలి భీకరంగా వీస్తున్న ఈ తుఫాను గాలిని యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట సెలవిచ్చారంటే, ఒక్క మాట సెలవివ్వగానే గాలి తుఫాన్ అంతా కూడా ఆగిపోయి నిమ్మలమై, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త కనుక సృష్టి లోబడింది. అలాగే మనమందరం ప్రార్థన చేద్దాం. మనం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ఈ యొక్క మెంద తుఫాన్ వలన ఏ ఒక్కరికి కూడా ఆస్తి నష్టం కాకుండా, ప్రాణ నష్టం కాకుండా, ప్రభువా ఈ తుఫాన్ ఒక్క మాటతో మీరు గద్దిస్తున్నట్లయితే ప్రశాంతంగా ఈ వాతావరణం మారుతుంది ప్రభువా అని మనమందరం ప్రార్థించినట్లయితే, మన దేవుడు సృష్టికర్త కనుక, మన సృష్టికర్త అయిన దేవునికి ఈ సృష్టి ఖచ్చితంగా లోబడుతుంది కనుక మనమందరం ప్రార్థన చేద్దాం. ఈ తుఫాను వల్ల ఏ ఒక్కరికి ఆస్తి ప్రాణ నష్టం లేకుండా అందరూ క్షేమంగా సురక్షితంగా ఆరోగ్యంగా ఉండులాగున మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు మనలందరినీ కూడా ఈ తుఫాను నుండి తప్పించి క్షేమకరమైన సురక్షితకరమైన ఆరోగ్యాన్ని అందరికీ దేవుడు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.